తెలియజేస్తూ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 6 సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థపై చర్చ. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ, తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో కుల వివక్ష కలకలం, కొత్తపోలం అమ్మవారి ఉత్సవాల్లో దళితులకు ఘటాల నిరాకరణ. అమరావతితో పాటు ఏపీ వ్యాప్తంగా మండుతున్న ఎండలు, పలు జిల్లాల్లో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఇక తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల డీజీపీ ర్యాంకుకు పదోన్నతి పొందిన 6 సీనియర్ ఐపీఎస్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ జరిగింది. పదోన్నతి పొందిన అధికారులు తమకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, అలాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ముఖ్యంగా హేమ్లాయితు, పోడియం లచ్చు వంటి నాయకులు ఈ జాబితాలో ఉన్నారని డీజీపీ తెలిపారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు భారీగా ఆయుధాలు కూడా అప్పగించారు. మొత్తం 32 ఆయుధాలు, అలాగే 515 తూటాలు పోలీసులకు సమర్పించినట్లుగా డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీసుల పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ దేవత శ్రీ 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 కొత్త పోలమ్మ ఉత్సవాల్లో భాగంగా దళితవాడకు అమ్మవారి ఘటాలు రావు అంటూ అధికారులు పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఎప్పుడో సరిహద్దులు నిర్ణయించామని, అందుకే దళితవాడలోకి అమ్మవారిని తీసుకువెళ్లలేమని సీఐ వెంకటరావు చెప్పడంపై దళితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము హిందువులమేనని, అమ్మవారి అనుగ్రహం మాకు కావాలని వేడుకున్నా మీరు ఎస్సీలు, మీ వీధిలోకి అమ్మవారు రారు అంటూ బాహటంగానే కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమను విస్మరించిన అధికారులు, రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త వలస దళితులు డిమాండ్ చేస్తున్నారు. మేము దళిత హిందువులమే, మా హిందువులే క్రిస్టియన్కి మొక్కుతాండ్రని పెట్టారు. మేము మొక్కలేదు. హిందువులు మాకు 1800 గడప అన్నారు. మేము అందరూ హిందువులమే ఉంటే 400-500 మంది ఏమో క్రిస్టియన్స్ ఉన్నారు. దాన్ని వాళ్ళు అండగా పెట్టుకొని మాకెంత అన్యాయం చేస్తారు. మేమేం ఆశించలేదు, మేమేం అడగట్లేదు, మేమేం పోరాటాలు చేయట్లేదు. శాంతియుతంగా అమ్మవారి ఘటాలని మా వాళ్ళకి రమ్మని చెప్పాము. అది 200 మీటర్లు అడిగాం, 100 మీటర్లు కూడా అడిగాం. అయినా వాళ్ళు అంగీకరించలేదు. దళిత వాళ్ళు
అడుగు పెట్టలేమని కూడా శపథాలు చేశారు. అందుకని అందరూ సహకరించి మీడియా మిత్రులేటి, పోలీస్ శాఖ ఏంటి, మన ప్రభుత్వం తరపు నుంచి ఏంటి, అందరూ మా ఒక కోరికను మన్నించి మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు మేము దళితులుగా పుట్టడము మా తప్పు కాదు. మేము దళితులుగా పుట్టామని మమ్మల్ని వివక్షత చేయడము అన్యాయము. మా అన్యాయానికి న్యాయం జరగాలని మేము రోడ్డు ఎక్కాము. మాకు మేము ఏం ఆశించలేదు, మేము ఆశించి చెయ్యాలని మేము అడుగుతాము. అమ్మవారు గతాలు ఊరేగింపు మా వీధి వచ్చే అర్హత మాకు లేదా? మాకు మొక్కాల్సిన అర్హత లేదా? మాకు దేవుడు లేడా? లేకపోతే మాకు దైవం లేదా? మేము ఉపవాసాలు చేయము. కరువు గ్రామాలకి దళితులకి ఇంతవరకు న్యాయం జరగలేదు. కేవలం వాళ్ళ ఆస్తులు అడగలేదు, లేకపోతే ఉద్యోగాలు అడగలేదు, ఎటువంటి ఆశలు పడట్లేదు. పోలీసు వారు కాబట్టి, మీడియా వారు కాబట్టి ఎవరు అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో వాళ్ళు దేవుడిని మొక్కుకుంటాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా ఇంటికి మంచి జరుగుతుంది, మా గుమ్మానికి మంచి జరుగుతుంది, మా తల్లిదండ్రులకు మా పిల్లలకి సుఖశాంతులు జరుగుతాయని ఈ రోజుల్లో చాలా చాలా ఏడుచుకుని ముక్కంట్లో ఇంట్లో ఏడుచుకుని తల్లిదండ్రులు, ఆడపిల్లలు, అక్క చెల్లెలు చాలా మంది ఇబ్బందులతో సగమిగం అవుతున్నారు. దయచేసి కూడా భగవంతుడు అందరికీ సమానమే. మేము దళిత హిందువులమే, మా హిందువులమే క్రిస్టియన్కి మొక్కుతాండ్రని పెట్టారు. మేము మొక్కలేదు. హిందువులు మాకు 1800 గడప అన్నారు. మేము అందరూ హిందువులమే ఉంటే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆదిగిరిగుట్టలో పండగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ సమ్మె విరమణతో కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి కార్మికులకు అండగా నిలిచారు. ప్రయాణికులతో మాట్లాడి వారికి అందుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై ఆరా తీశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం కావడం శుభపరిణామమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. 50 రోజులు సమ్మె చేసిన కార్మికుల సమస్యలను ఎక్కడ కూడా పరిష్కరించలే. మరి 3 రోజులనే మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా ఆర్టీసీ కార్మికులకు ఒక శుభవార్తగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా 11% ఫిట్నెస్ ఇవ్వడం చాలా సంతోషం. అదే కాకుండా కార్మికులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పి ఇలా మరొకసారి రుజువు చేసింది. కాబట్టి ప్రజాప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిజంగా కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కాకుండా గతంలో 50 రోజులు సమ్మె చేసినప్పుడు ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల పెద్ద ఎత్తున వాళ్ళకు అండ ఉండాలని 3 రోజులనే సమస్యను పరిష్కరించి, ఏదైతే దురదృష్టవశాత్తు శంకర్ గౌడ్ చనిపోయిండో చాలా బాధాకరం. ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా 10 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నందుకు చాలా సంతోషం. అదే కాకుండా ఉద్యోగ భద్రత, అదేవిధంగా అతనికి ఇందిరా మిల్లు కూడా ఇస్తానని ప్రభుత్వం మాట ఇచ్చింది. కార్మికులు ఎక్కడ కూడా అధైర్యపడొద్దని చెప్పి మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకు భరోసా కలిగిస్తుంది. ఇలా తెలంగాణలో ఇది ఒక మంచి నిర్ణయం. దీన్ని కూడా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇంకా సమ్మె జరిగితే బాగుంటుండే, ఇంకా కార్మికులను రోడ్డు మీద పడేస్తే బాగుండని ప్రతిపక్షాలు ఇలా ఎంత రాద్ధాంతం చేసినా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. ముఖ్యంగా కార్మికులంటేనే ఇలా ఈ ప్రభుత్వానికి వెన్నుదండ ఉండరు. కాబట్టి గ్రామాలలో సౌకర్యం కల్పించి పేద, బడుగు, బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తుందంటే అందులో ఆర్టీసీ కార్మికులకు కూడా గణనీయమైన పాత్ర. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం, బలోపేతంతో పాటు కార్మికులకు అన్ని విధాల అండ ఉండడంతో పాటు ఇలా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. హన్మకొండ జిల్లాలో విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు కనకదుర్గ కాలనీ కమిటీ హాల్లో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి వై రత్న గణేష్, విశిష్ట అతిథిగా కార్పొరేటర్ గుజ్జిల వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి విద్యార్థులు ఆచరణాత్మక చదువులపై దృష్టి సారిస్తే నైపుణ్యం పెరుగుతుందని, తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం వయోజనులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఇప్పుడు ఏమన్నా నేను మీరు కొత్త పని చేస్తున్నారు. ఏ కొత్త పని చేస్తున్నారు? చదువుడు పాతదే కదా, ఇప్పుడు రోజు చదువుకునేది కదా. కొత్త పని ఏంటి? చదువు మన పెద్దవాళ్ళకి నేర్పిస్తున్నాం. మనం ఎవరికి? పెద్దవాళ్ళకి, గ్రాండ్ పేరెంట్స్కి. క్లాప్స్ కొట్టుకోండి. కరెక్ట్. ఏం చేస్తున్నారు? పెద్దవాళ్ళకు చదవడం నేర్పిస్తున్నారు. గుర్తుపట్టారు.
వెండి వ్యాపారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 4 సభ్యుల ముఠా మొదట స్వచ్ఛమైన వెండిని చూపి నమ్మించి ఆ తర్వాత నాణ్యత లేని వెండిని అంటగట్టి వ్యాపారాలను ముంచుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంబర్పేట డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రక్షితామూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 15 లక్షల విలువైన 6.5 కిలోల వెండిని రికవరీ చేస్తామన్నారు. ఈ ముఠా ఇప్పటికే ఎంపీ అలాగే ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిందని, వ్యాపారులు కొత్త కస్టమర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకరు రాజేష్ అని పరిచయం పెంచి వాళ్ళకి ఒక 2 సారి ఈ రా సిల్వర్ బార్స్ ఆల్మోస్ట్ weighing 3 kgs, 3.5 kg, 4 kg with 60 to 65% ప్యూరిటీ వాళ్ళకి అమ్ముతున్నారు. సో ఈ రా సిల్వర్ తీసుకొని వాళ్ళు ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్తున్నారు. సో ఇట్లాగే వాళ్ళకి పరిచయం పెంచుకొని ఒక 3rd టైము ఇంకొక వ్యక్తి, ఈ రాజేష్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి తోటి వచ్చి ఇట్లాగే వాళ్ళకి ఒకటి సిల్వర్ బార్ 60% ప్యూరిటీ తోటి 6.35 kgs వాళ్ళకి రా సిల్వర్ ఇచ్చి వాళ్ళకి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. ప్యూరిటీ ఆఫ్ సిల్వర్ అమ్మేసి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. సో మన దగ్గర ఇట్లాగే మార్చ్ లో ఒకటి కేసు నమోదమైంది, దాని ఏప్రిల్లో నమోదమైంది. మెదక్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త మంచికంటి మధుసూదన్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత గొప్పలైనటువంటివి కన్యాదానంలో ప్రధానమైనవి 4 దానాలను అంటారు. అవి ఏమిటంటే గోదానము, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన గోశాలను సందర్శించిన వైద్యులు గోమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏరియా పశు వైద్యశాల ఏడీ డాక్టర్ బి అనిల్ కుమార్ భారత పశు సంపదలో పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక పశువుల ద్వారా మనుషులకు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు. ఏప్రిల్ నెల చివరి శనివారం నాడు ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా జరుపుకుంటా ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. ఇది గత 20 సంవత్సరాలు 2020 నుంచి 2000 నుంచి కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా పశువులకు సంబంధించిన వ్యాధులు, వాటి పోషణ, అలాగే ఆహార భద్రతలో పశు వైద్యుల పాత్ర అనేది ఈ సంవత్సరం థీమ్గా ఉంది. ఈ థీమ్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ థీమ్లో భాగంగా పశు సంపద పరిరక్షణ, అలాగే ఆహార భద్రతలో పశు వైద్యుల పాత్ర. ఆహార భద్రత కోసం అయితే పశు వైద్యుల పాత్ర చాలా ప్రశంసనీయం. ఈ రోజున మరి మనకి ఉపయోగపడని గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి తీసుకొని పశువులు పాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం తినలేని ఆ గడ్డిని తిని మరి గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా మాంసం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఆహార భద్రతలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అలాగే మనకు వచ్చేసి 1990లో గణాంకాల ప్రకారం అయితే సుమారుగా 31% జీడిపి
పశు సంపద నుంచి వస్తూ ఉంది. మరి అలాగే మరి అగ్రికల్చర్ నుంచి దాదాపుగా ఒక 30% వరకు మనకి జీడిపిలో భాగంగా ఉంది. కానీ సేవల రంగం వృద్ధి చెందడంతో ఈ రోజున వీటి వాటా తగ్గినా కానీ స్టిల్ మనకు ఆహార భద్రత కోసం అయితే మాత్రం కంపల్సరీగా కావాల్సింది. అలాగే పశు వైద్యులు ఏంటంటే జూనోటిక్ వ్యాధులు, అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు కానివ్వండి, మనుషుల నుంచి పశువులు సంక్రమించే వ్యాధులు కానివ్వండి, వాటిలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కుక్కల్లో రేబిస్ అనేది కనుక మనం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అన్నవరం, పంప, అలాగే కుమ్మరిలో వద్ద జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం గత ప్రభుత్వం ఎడమ కాలువ పనులపై ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని యజ్ఞంలా భావిస్తుందని, ఉత్తరాంధ్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం పనులను వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు. 100 మంది వస్తారని 10 కూడా కనపడలేదు వీళ్ళ అధికారులు. నేను ఒకసారి ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంగయ్యమ్మారావుపేట, అలాగే యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వై వినయ్ ఆధ్వర్యంలో సుమారు 100 మందితో భారీ ర్యాలీ చేపట్టారు. దోమల వృద్ధిని అరికట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం మీదుగా ర్యాలీ సాగింది. జ్వరం వస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని, మలేరియా పట్ల నిర్లక్ష్యం ప్రాణానికే ప్రమాదమని వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవస్థానం ఈవో సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శంఖవరం నుండి భారీ అనుచర గణంతో తరలివచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్వత సూర్యారావు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాధాన్యత అని తెలిపారు. రాష్ట్ర పెరిగి కార్పొరేషన్ చైర్మన్ గారు ఇచ్చేసినట్టు వచ్చింది ఆమెని వెలుగు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని మైలారదేవపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైఫీల్ హోటల్ భవనంపై ఉన్న సెల్ టవర్ వద్ద కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సెల్ టవర్ వద్ద కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ మాటలు లేదు ఎందుకు అని ముఖం పట్టుకొని చెప్పి సార్ వాడు వచ్చాడు కదా నువ్వు ఆ మాట ప్రూవ్ చేసినా అంటే అప్పుడు భీమానికి కూడా అర్థమవుతుంది. బయటకు వెళ్ళిన ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. What is ANN?